హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రామ్ మెలోడీస్. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్లో మన హీరో అయితే కనుక హీరోయిన్ రాసిన సాంగ్స్ అన్ని ప్రొడ్యూసర్కి చూపించుంటాడు కదా. ఆయన అయితే కనుక టీరా పేరు చూడు, ఏంటి టీరా వచ్చేసి నీ వైఫ్, ఈ విషయం నాకు తెలియదు, ఇప్పుడు వరకు నాకు ఇంచు కూడా చెప్పలేదు. ఇంచు నా దగ్గరికి టీరాని తీసుకొచ్చి దానికి ఒక అవకాశం ఇమ్మన్నా నేను ఇచ్చాననేసి ప్రొడ్యూసర్ చెప్పుంటాడు. సో హీరో అయితే కనుక అదే విషయం తలుచుకోరు అనమాట. ఇంటికి వచ్చాక బాగా బాధపడతా ఉంటాడు అనమాట. ప్రొడ్యూసర్ అని ఉంటాడు, ఇప్పుడు వరకు మీరు ఎదురు వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్ విషయం నాకు తెలియదు అనేసి ప్రొడ్యూసర్ అంటూ ఉంటాడు. హీరో అయితే కనుక అదే విషయం బాగా గుర్తించుకొని బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడతో ఈ లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం మీకు చెప్పాను. ఇంకా కంటిన్యూషన్ అయితే కనుక చూసేయచ్చు. ఇప్పుడు హీరోయిన్ అని యుంషుని చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు డిన్నర్ చేయడం కోసం ఒక ప్లేస్కి వచ్చి ఉంటాడు. యుంషు అనమాట తన మనసులో ఉన్న మాట హీరోయిన్కి చెప్దామనేసి ట్రై చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఏంటి చెప్దాం అనుకుంటున్నా చెప్పు అనేసి తను అనుకోకుండా హాట్ వాటర్ని ఒలబోసేసుకుంటుంది. వెంటనే యుంషు అనమాట టీరానికి ఏమీ కాలేదు కదా అనేసి ఆ వేడి నీటిలో ఒలిగిపోయిన వేడి నీటిలో యుంషు చేపెట్టేసి అనమాట హీరోయిన్ చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట యుంషు నీ చేయి కాలింది నాది కాదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. యుంషు అలా చూస్తూ ఉంటాడు. సో అదే రెస్టారెంట్కి అనమాట టిఫినీ కూడా అదే రెస్టారెంట్కి వచ్చి ఉంటుంది. టిఫినీ అలా వెళ్తూ ఉండేసరికి యుంషుని హీరోయిన్ చూస్తుంటారు. వాళ్ళిద్దరూ చూసి అంత క్లోజ్గా ఉండేసరికి టిఫినీ అయితే కనుక వాళ్ళిద్దరిని దూరం నుంచి ఫొటోస్ తీస్తూ ఉంటుంది. అలా తను ఫొటోస్ తీస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపల హీరోని ఆ యుంషుని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట అదేంటి యుంషు నీ చెయ్యి ఇంతలా కాలిపోయింది కదా, నీకు అసలు బాధ అనిపించడం లేదా అంటే యుంషు ఏం మాట్లాడ్డావు అనమాట. నువ్వు ఎందుకు ఇలా చేసావు, చూడు నీ చెయ్యి ఎంతలా కలిపోయిందో చూసావు కదా అంటేని నాకు బాధ తెలియదు నొప్పి తెలియదు అంటే ఏంటి అనగానే ఇప్పుడు యుంషు అనమాట తన కథని చెప్తా ఉంటాడు. యుంషు చిన్నగా ఉన్నప్పుడు అనమాట తను ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటా కింద పడిపోయేసరికి వాళ్ళ మమ్మీ అనమాట తను లేపేసి ఇంట్లో తీసుకువెళ్ళి ఎన్నిసార్లు చెప్పాను ఇలా దెబ్బలు తగిలించుకోద్దనేసి యుంషుని తిడతా ఉంటుంది అనమాట. అలా తిట్టేసి లోపల ఆవిడ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది యుంషు కాలికి. యుంషు మాత్రం ఏమాత్రం బాధపడకుండా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ అమ్మ షాక్ అవి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లన్నీ చేయించేసరికి మన యుంషుకి ఒక డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ వల్ల తనకి బాధ అన్నది నొప్పి అన్నది తెలియదు అనమాట. అది తెలిసిన వాళ్ళ అమ్మ చాలా బాధపడతాయి అనమాట. ఇంట్లో కబోర్డ్స్కి గట్ట సూదిగా ఉండే ఐటమ్స్ అన్నిటిగా అనమాట తను క్లాత్ లాంటి చుట్టేసి ఉంటుంది. ఎందుకంటే యుంషుకి వచ్చేసి గాయపడతాడనేసి. సో గాయపడినా కానీ దానికి బాధ తెలియదు కాబట్టి సో అదంతా ఇది కనుక యుంషు గుర్తెచ్చుకోనండి హీరోయిన్ చెప్తా ఉంటాడు. ఇది వచ్చేసి నా డిసీజ్ ఇప్పుడు వరకు నేను ఎవరికీ చెప్పుకోలేదు, నాకు ఎటువంటి గాయాలు ఏమైనా కానీ నాకు బాధ తెలియదు. బట్ నా చిన్నప్పుడు అయితే కనుక మా ఫ్రెండ్స్కి తెలిసి వాళ్ళు అయితే కనుక నన్ను బుల్లీ చేశారు. సో వాళ్ళు అయితే కనుక నన్ను ఒక మాన్స్టర్ అనేసి పిలిచేవారు. సో వాళ్ళందరూ నన్ను కొడతా ఉండేసరికి అప్పుడు ఒక చిన్న పాప వచ్చి నన్ను సేవ్ చేసింది. సో ఆ పాప అయితే కనుక సో నేను అందరికన్నా డిఫరెంట్గా ఉన్నా కానీ నన్ను ఏం బాధపడొద్దు అనేసి సో నాకు ధైర్యం చెప్పి నన్ను చాలా అంటే చాలా మోటివేట్ చేసింది అనేసి యుంషు చెప్తా ఉంటే హీరోయిన్ అంటది ఏంటి అవును ఆ చిన్న పాప అంత మంచిగా చెప్పిందంటే అవును తను కూడా నీకులాగే ఉంటుంది అనేసి యుంషు అని ఉంటాడు. యుంషు అలా చెప్తా ఉండేసరికి హీరోయిన్కి అనమాట చిన్న పాప నేనేనేమో అన్న ఫీల్ అయితే కనుక మన హీరోయిన్లో స్టార్ట్ అయి ఉంటుంది. సో అలాగే ఆలోచిస్తా అనమాట. క్షీజిన్ వాళ్ళ షాప్కి వచ్చి ఉంటుంది అనమాట రెస్టారెంట్కి. తను అలా వచ్చి తను అదే మాదిరిగా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ క్షీజిన్ వచ్చి అసలు నువ్వేంటి దేని గురించి ఆలోచిస్తున్నావంటే ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు, నేను ఏదో విషయాన్ని మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది, ఒకవేళ నేను కథను ఏమైనా మర్చిపోయినా మళ్ళీ అంటే ఏంటి నువ్వు ఎన్నిసార్లు కథలు మర్చిపోతావు, నువ్వేం మర్చిపోలేదంటే ఏమో నా చిన్నటి జ్ఞాపకాలు ఏమీ నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదు, బట్ నాకు చాలా లింక్ అవ్వనట్టుగా ఉన్నాయి అంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు వచ్చేసి ఫస్ట్ నీ హస్బెండ్ గురించి ఆలోచించు. జిఏ వచ్చేసి నీ కోసం ఎంత స్ట్రగుల్ పోతున్నాడో తెలుసా, నేను పెళ్లి చేసుకోవడం వల్ల తనకు వచ్చేసి 1 మిలియన్ ఫాలోవర్స్ పోయారు, తను నీ కోసం ఇదంతా చేస్తున్నాడు అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తా ఉంటుంది అనమాట. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో కూడా అనమాట సో బాగా డ్రింక్ చేస్తాను అనమాట, ఇంట్లో కూర్చుంటాడు. సో అలా డ్రింక్ చేస్తాను అనమాట. వాళ్ళ మ్యారేజ్ యొక్క వెడ్డింగ్ ఫోటోని చూస్తూ ఉంటాడు అనమాట. ఓ చాలా బాగున్నాను కదా నేను అనేసి ఆ వెడ్డింగ్ ఫోటో దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళైతే హీరోనే చూసుకుని అనమాట వావ్ చాలా బాగున్నాను, అయినా సరే నిన్నెందుకు పొగుడుతున్నాను, నేను వచ్చేసి నా వైఫ్ని కదా పొగుడుకోవాలి, నా వైఫ్ చూడు ఎంత క్యూట్గా ఉంది ఎంత లవ్లీగా ఉందో అనేసి మన హీరోయిన్ ఫోటోని చూసి హీరోయిన్కి అది కనుక కిస్ చేస్తూ ఉంటాడు అనమాట ఫోటోని. సో అలా కిస్ చేసి మన హీరో అది కనుక సరే అయితే నేను వెళ్ళి పడుకుంటా అనేసి అక్కడ చిన్న టెంట్ హౌస్ ఉంటాయి కదా కనుక దాంట్లోకి వెళ్ళి పడుకుంటాడు. హీరోయిన్ కూడా అప్పుడే వచ్చి ఉంటుంది. ఇంకా డ్రింక్ కావాలి పప్పి ఇలా తీసుకురా అనేసి కుక్క పిల్లలు అంటూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ అయితే కనుక వచ్చి హీరోని లెగ్గొట్టుంటుంది. సో హీరో అయితే కనుక నిద్ర మధ్యలో ఉండి ఏంటి ఇప్పుడు ఏంటి విషయం చెప్పు అంటే హీరోయిన్ అంటుంది నాకు ఏమి డివోర్స్ వద్దంటే నీకు డివోర్స్ వద్దా అనేసి ఒక్కసారిగా మన హీరోకి మొత్తం వదిలిపోయి ఉంటుంది. ఏంటి నువ్వేమైనా నాతో ఎలా కొలలు ఆడుతున్నావంటే అదేమీ కాదు, నేను వచ్చేసి చాలా సీరియస్గా చెప్తున్నాను, నాకు ఇప్పుడు ఏమీ వద్దు డివోర్స్ అంటే నువ్వు అలాంటప్పుడు నేను డివోర్స్ ఎందుకు అడుగు, నాకు తెలిసలేదు అంటే యుంషు వల్లే కదంటే ఏంటి యుంషు మళ్ళీ యుంషు అంటున్నావేంటి నువ్వు అంటే ఏమీ లేదులే కానీ అయినా సరే నేను ఎంత మంచిగా చూసుకుంటున్నాను, ఎప్పుడు చూసినా పిచ్చి పిల్ల తింగర పిల్ల అని ఎంత ముద్దుగా పిలుస్తుందని నిక్ నేమ్స్ పెట్టి
పెట్టి, "నువ్వు నన్ను ఒక్కసారైనా ఒక్క నిక్ నేమ్ ఇచ్చుకొనైనా పిలిచావా? మాట్లాడితే డివోర్స్ కావాలంటావు నువ్వు" అనేసి హీరో అయితే కనుక చిన్న పిల్లోడు మాదిరిగా అరుస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటది, "ఎందుకు ఇలా వాగుతా ఉన్నావు? నాకు డివోర్స్ వద్దంటున్నాను కదండి." "నిజంగా?" అంటే, "హా! నిజంగానే నాకు డివోర్స్ వద్దనేసి" హీరోయిన్ అంటది. సరే అనేసి హీరో అనమాట అక్కడే పడుకుంటా ఉంటే, హీరోయిన్ సరే అయితే నేను వెళ్తున్నా అంటే, హీరో మాత్రం హీరోయిన్ చేపట్టుకుని అక్కడే పడుకుంటాడు. సరే అయితే నీ కోసం కాసేపు ఇక్కడే ఉంటానులే అనేసి మన హీరోయిన్ అని ఉంటుంది. హీరో కూడా అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవ్వనమాట. హీరోయిన్ చేపట్టుకొని అక్కడే పడుకుంటాడు. సో హీరోయిన్ కూడా అనమాట కాసేపు అక్కడే హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్ హింషుని చూపిస్తూ ఉంటారు. హింషు అయితే కనుక రింగ్ చేస్తూ ఉండేసరికి సేమ్ ప్లేస్కి టిఫినీ కూడా వచ్చి ఉంటుంది. టిఫినీ అనమాట హింషుని చూసి, "ఓ మై గాడ్, ప్రపంచం ఎంత చిన్నదనే విషయం నాకు అసలుకే తెలియదు. బాగా కలిపాడు కదా దేవుడు" అంటే, "అసలు నువ్వేం మాట్లాడుతున్నావంటే, సో టీరా అండ్ జీ వచ్చేసి విడిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు కదా, సేమ్ విషయం నేను కూడా కోరుకుంటున్నాను. నువ్వు వచ్చేసి టీరాని లవ్ చేస్తున్నా అనే విషయం నాకు బాగా తెలుసు. తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా" అనేసి వీళ్ళిద్దరూ రెస్టారెంట్లో ఫొటోస్ తీసుంటుంది కదా, అవి చూపిస్తూ ఉండేసరికి సో హింషు తిడతా ఉంటాడు అనమాట. "సో నువ్వు వచ్చేసి ఈ ఫొటోస్తో ఏం చేయాలనుకుంటున్నావు? మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. సో నువ్వు ఎక్కువగా ఏమీ చేయకు. సో టీరాకి ఇబ్బంది పడే విషయాలు నేను ఏమీ చేయను" అనేసి తను అంటూ ఉంటాడు. సరే అయితే ఎప్పటికైనా నువ్వు నా దగ్గరకు వస్తావు చూడు, నా హెల్ప్ని కోరుతావు చూడు అనేసి అక్కడి నుంచి టిఫినీ వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ వచ్చేసి తను సాంగ్స్ రాసుకుంటూ ఉండేసరికి హీరో వచ్చనమాట హీరోయిన్కి కూల్ డ్రింక్ ఇచ్చుంటాడు అనమాట. హీరోయిన్ అనమాట, "హే జీ, నాకు ఇప్పుడు ఎందుకు నువ్వు కూల్ డ్రింక్ తీసుకొచ్చావు? ఇందులో విషయం కల్పిస్తావు కదా, నువ్వు నేను చంపుదాం అనుకుంటున్నావు కదా" అంటే, "ఏంటి నేనా? పోనీలే పాపం అలిసిపోయావు కదా" అని జ్యూస్ తెచ్చి ఇస్తే, "విషం అంటావా? సరే అయితే విషమే కదా, ఇప్పుడు నేను తాగుతాను, నేను చచ్చిపోతే అది విషం ఓకేనా" అనేసి హీరో తాగుంటాడు. "చూసావు కదా నేను ప్రతిగా ఉన్నాను, ఇది విషం కదా, తాగు" అనేసి అక్కడ పెట్టేసి వెళ్ళుంటాడు. సో హీరోయిన్ అనమాట, "ఈ జీ ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు" అనేసి అనుకుంటా ఉంటుంది. హీరో తెచ్చిన కూల్ డ్రింక్ తాగదు, పక్కన పెట్టేస్తుంటుంది. హీరో అనమాట టీరాని అసలు మార్చలేమనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో వెళ్ళిపోయిన కాసేపటికి అనమాట హీరోయిన్కి తన యొక్క రింగ్ గుర్తు వచ్చి ఉంటుంది అనమాట, వాళ్ళ యొక్క మ్యారేజ్ డేది. సో అది చూసి అయితే కనుక తన చేతికి అది కనుక పెట్టుకుని తన వంక అలా చూస్తూ ఉంటుంది. ఈ లోపల తనకి అది కనుక హింషు ఫోన్ చేస్తుంటాడు. సో పలానా ప్లేస్కి రా ఓకేనా అంటే, "సరే హింషు వస్తున్నా" అనేసి హీరోయిన్ కూడా అనమాట హింషు చెప్పిన ప్లేస్కి వచ్చి ఉంటుంది. తను వచ్చేసి ఎప్పుడు మ్యూజిక్ది షాప్ ఉండే కదా, సో అక్కడికి వచ్చి ఉంటుంది. హింషు ఇది కనుక హీరోయిన్కి ఒక ఆల్బమ్ ఇచ్చుంటాడు అనమాట. సో అది వచ్చేసి చాలా రేర్, అసలుగా దొరకదు. సో అంత ఫేమస్ ఆల్బమ్ ఇచ్చేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి హింషుతో మాట్లాడుతూ ఉంటే, ఈ లోపల శేష ఉంది కదా, శేష యొక్క అసిస్టెంట్ అది కనుక హీరోయిన్ని అండ్ హింషుని చూసి దూరం నుంచి అది కనుక వీళ్ళిద్దరిని ఫొటోస్ తీస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో వచ్చేసి హీరోయిన్ డివోర్స్ వద్దని ఉంటుంది కదా, అందుకోసం హీరోకి చాలా అంటే చాలా ఆనందం వచ్చేస్తుంటుంది. సో తానే అనమాట హ్యాండ్సమ్గా ఉన్నాడనేసి తన పోస్టర్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటా తనలాగా తనే యాడ్ చేస్తూ ఉంటాడు. సో అక్కడ ఉండే కంపెనీ వాళ్ళందరితో చాలా ప్రేమగా, చాలా మర్యాదగా, చాలా జోక్స్ వేస్తా అనమాట. అందరితో చాలా క్లోజ్గా ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనకి శేషని చూపిస్తూ ఉంటారు. శేషకి అది కనుక వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసి ఉంటుంది. ఏంటి విషయం చెప్పు అనగానే వాళ్ళ అసిస్టెంట్ అయితే కనుక హీరోయిన్ వాళ్ళ ఫొటోస్ అయితే కనుక సెండ్ చేస్తుంటుంది. ఆ ఫొటోస్ చూస్తున్నా ఇంకా శేష అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవ్వనమాట. వాటిని అయితే కనుక ఎడిట్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేస్తుంటుంది. ఇప్పుడైతే కనుక హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక వాళ్ళ యొక్క అసిస్టెంట్ అందరినీ దగ్గర కూర్చోబెట్టుకున్నాను అనమాట. హీరోయిన్ యొక్క గొప్పలన్నీ చెప్తూ ఉంటాడు అనమాట. సో నా వైఫ్ వచ్చేసి నా ఇంట్లో ఇంత బాగా చూసుకుంటుంది, నా ఎక్కువ నచ్చిన ఐటమ్స్ చేస్తుంది, నాకు కాల్ నొక్కుతుంది, అది నొక్కుతుంది అనేసి తినది కనుక చాలా గొప్పలు చెప్తా ఉంటాడు హీరోయిన్ గురించి. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, మీరిద్దరూ వచ్చేసి ఇంత క్లోజ్గా ఉంటారా సార్ అనేసి. ఈ లోపల ఆన్లైన్లో జరుగుతున్న న్యూస్ అనమాట వాళ్ళ యొక్క కంపెనీ వాళ్ళందరూ చూస్తూ ఉంటారనమాట. హీరో పక్క వాళ్ళు కూడా చూస్తూ ఉండేసరికి హీరో కూడా ఏంటి అనేసి ఫోన్ చూసేసరికి మన హీరోయిన్కి అండ్ హింషుకి వచ్చేసి ఎఫ్ఐఆర్ నడుస్తుంది అనేసి, వాళ్ళిద్దరూ వచ్చేసి సీక్రెట్ రిలేషన్లో ఉన్నారనేసి ఫొటోస్ అనేవి రిలీజ్ అవి ఉంటాయి అనమాట. సో శేష తెలిసిన ఫొటోస్కి ఇంకా కొంచెం ఎడిటింగ్ చేశాను అనమాట. వాళ్ళిద్దరు ఇంకా క్లోజ్గా ఉన్నట్టుగా పోస్ట్ చేస్తుంటారు. హీరో అనమాట ఇంటికి వచ్చేసి తనైతే కనుక చీకట్లో చాలా డల్గా ఉండేసరికి హీరోయిన్ వచ్చనమాట, "అదేంటి జిఏ ఇంత సైలెంట్గా ఉన్నావు, అదేంటి ఎందుకు చీకట్లో ఉన్నావు" అనేసి అడుగుతూ ఉండేసరికి హీరో అనమాట ఆన్లైన్లో జరుగుతున్న న్యూస్ గురించి చూపించుంటాడు. హీరోయిన్ అనమాట, లేదు ఇదంతా నిజం కాదు, తనకే నాకు మధ్య ఎటువంటి రిలేషన్ లేదంటని, "నిజం చెప్పు, నువ్వు వచ్చేసి హింషుని డేట్ చేస్తున్నావు కదా" అంటని, "ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఏమీ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే" అనేసి హీరోయిన్ అంటా ఉంటే హీరో అంటాడు, "మూన్ డే ఫెస్టివల్ రోజున చూసాను, మీరిద్దరు వచ్చేసి చాలా క్లోజ్గా ఉన్నారు కదా" అంటే హీరోయిన్
హీరోయిన్ అంటది క్లోజ్గా ఉన్నాం అంతే కదా, అయినా సరే నువ్వు టిఫినీ కూడా చాలా క్లోజ్గా ఉంటున్నారు కదా, ఎప్పుడైనా నేను నిన్ను అలా అన్నానంటే అది వేరు ఇది వేరు అనేసి హీరో అంటూ ఉంటాడు. అది ఇది ఒకటే, సో నువ్వు పెళ్లి చేసుకున్నావు నేను పెళ్లి చేసుకున్నాను, మన ఇద్దరికి అగ్రిమెంట్ అన్నది చెల్లుతుంది, నీకు చెల్లినప్పుడు నాకు ఎలా చెల్లుతుంది, అదేనా నువ్వు వచ్చేసిన రియల్ హస్బెండ్ కాదు కదా అంటే నేను వచ్చేసి నీ రియల్ హస్బెండ్ అనేసి హీరో ఇది కనుక హీరోయిన్ ఫోర్స్గా కిస్ చేస్తుంటాడు అనమాట. ఇంక హీరోయిన్కి బాగా కోపం వచ్చేసి అనమాట. హీరోయిన్ ఇది కనుక కొట్టేసి సరే అయితే నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తున్నావు కదా అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతా అనమాట. తన యొక్క చేతి మీద ఉన్న రింగ్ని కూడా అనమాట హీరో ఫేస్ మీద గిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సో హీరో అలా ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో షీజీని కూడా అనమాట సేమ్ ఇదే న్యూస్ అయితే కనుక తను చూస్తూ ఉంటుంది. అదే టైంలో హీరో ఫోన్ చేసి టీరా అక్కడికి వచ్చిందా అంటే లేదు టీరా ఏమి ఇక్కడికి రాలేదు, ఎందుకు అంటే ఏమీ లేదు, ఒకవేళ తను వస్తే కనుక నాకు ఫోన్ చేయ ఓకేనా అనేసి హీరో ఫోన్ కట్ చేస్తుంటాడు. ఇంకా విషయం అయితే కనుక షీజన్కి బాగా అర్థమై ఉంటుంది. షీజన్ అయితే కనుక వెంటనే అయితే కనుక హింషు దగ్గరకు వచ్చేసి హింషుని ఇక్కడికి టీరా వచ్చిందంటే టీరా కట్ట ఏమి ఇక్కడికి రాలేదే ఎందుకు అంటే అదేంటి ఆన్లైన్లో మీ ఇద్దరు గురించి గాసిప్స్ వస్తున్నాయి అవి ఏమి నువ్వు చూడలేదంటే వెంటనే ఇంకా మన హింషుకి విషయం అర్థమై ఉంటుంది అనమాట. అక్కడి నుంచి అయితే కనుక పరిగెట్టుకుంటే హీరోయిన్ కోసం వస్తూ ఉంటాడు. హీరో అండ్ హింషు అయితే కనుక హీరోయిన్ కోసం అయితే కనుక వెతుకుతూ ఉంటారు. హీరో వచ్చేసి సో హీరోయిన్ ఎంత కాదన్నా కొంచెం తక్కువ చేసి మాట్లాడుంటాడు కదా, సో అదే విషయం గుర్తించుకున్నమాట హీరో చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ హింషు కూడా అనమాట హీరోయిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. హీరో అనమాట హీరోయిన్ ఫోర్స్గా కిస్ చేస్తుంటాడు కదా, హీరోయిన్ కూడా నువ్వు నాకు అక్కర్లేదు అన్నట్టుగా తన రింగ్ పాడేసి వెళ్ళిపోయి ఉంటుంది కదా, సో అదంతా ఇది కనుక మన హీరో గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. హింషు అది కనుక హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిపోయిందా అనేసి తను కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అది కనుక తను వర్క్ చేసిన ప్లేస్కి వచ్చి అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉండేసరికి లోపల అక్కడ హీరో వచ్చానమాట. హీరోయిన్కి సారీ చెప్పు నువ్వు నాతో పాటు రా అన్నట్టుగా హీరోయిన్ భ్రమపడి ఉంటుంది. సో అక్కడికి వచ్చిన హీరో కాదనమాట హింషు అనమాట. హింషు అయితే కనుక హీరోయిన్ చూసి అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటాడు. కాసేపటికి హీరో కూడా సేమ్ ప్లేస్కి వచ్చి చూసేసరికి అక్కడ హీరోయిన్ ఉండదనమాట. సో హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిందా అనేసి హీరో టెన్షన్ పడుతూ ఉంటే ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ వచ్చేసి బెడ్ మీద పడుకొని సో టిఫినీని అండ్ హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో అలా ఆలోచిస్తే తనైతే కనుక చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది, నాకెందుకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అనేసి. ఇప్పుడు మనకి హింషుని చూపిస్తూ ఉంటారు. హింషు అనమాట హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ ఉండేసరికి అక్కడ ఉండే నర్సులు అందరూ అనమాట ఆన్లైన్లో న్యూస్ చూసి అనమాట మన హింషు కోసం అయితే కనుక తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. హింషు కూడా మాట్లాడి వింటాడు కానీ అక్కడి నుంచి అది కనుక తను సైలెంట్గా వెళ్ళిపోతాడు, ఎటువంటి మాటలకి రియాక్ట్ అవ్వడం అనమాట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ వచ్చేసి తన ఫోన్ చూస్తా పక్క నుంచి టీవీ కూడా చూస్తూ ఉంటుంది సేమ్ నాలాగే. హింషు మీద హీరోయిన్ మీద వచ్చిన యొక్క న్యూస్ అంతా హీరోయిన్ చదువుతూ ఉంటుంది. లోపల అక్కడ హింషు వచ్చి ఉంటాడు. సో వచ్చి నైట్ నిద్ర బాగా పట్టిందంటే బాగానే పట్టింది, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు ఇక్కడ ఉండనిచ్చినందుకు అంటేని సర్లే కానీ మరి నువ్వు జీఏ దగ్గరికి వెళ్ళవా అంటేని సో కొన్ని రోజులు మేమిద్దరం దూరంగా ఉంటేనే మంచిది ఇద్దరికి, అందుకోసమే నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అయితే నీ ఇష్టం అనేసి హింషు కూడా అని అనమాట లోపలికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక ఆన్లైన్లో జరుగుతున్న న్యూస్ అంతా వాళ్ళ డాడీకి తెలిసి వాళ్ళ డాడీ ఇది కనుక హీరోని తిడతా ఉంటారు. సో మీ ఇద్దరి మధ్య అసలు ఏం కూడా జరుగుతుంది, మధ్యలో హింషుని ఎందుకు లాగారనేసి హీరో కోపంగా ఇది కనుక ఫోన్ పెట్టేసి ఉంటాడు. సో హీరోకి అయితే కనుక కాసేపటికి టిఫినీ ఫోన్ చేసి తనైతే కనుక రమ్మంటుంది అనమాట కంపెనీకి. సో హీరో కూడా అనమాట వచ్చి హీరోయిన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉండేసరికి ఇంకా టిఫినీకి బాగా కోపం వచ్చేసి అయినా సరే నువ్వు ఎందుకు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, టీరా గురించి కాదు నువ్వు ఆలోచించవలసింది, ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించాలి. సో బయట న్యూస్ చూసావు కదా, నీకున్న ఇమేజ్ పోయింది, సో నీకుండే అవకాశాలు కట్టన్నీ పోతే ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించాలి, నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీవి, నలుగురు నీ గురించి ఆలోచిస్తారు కాబట్టి ఫస్ట్ నీ గురించి నువ్వు చూసుకో అనేసి టిఫినీ బాగా అరుస్తూ ఉండేసరికి ఇంకా హీరో కోపం వచ్చేసి అనమాట ఇంకా ఆపుతావా నువ్వు అనేసి హీరో గట్టిగానే ఉంటాడు. సరే నేను ఆపను నువ్వు చెప్పు ఫస్ట్, సో తన కోసం ఎందుకు నువ్వు ఇంతలా వరీ అవుతున్నావు, నువ్వు వచ్చేసి రియల్ హస్బెండ్ అండ్ వైఫ్ కాదు కదా, మీద వచ్చేసి కాంట్రాక్ట్ రిలేషన్షిప్పే కదా అనేసి తను అంటూ ఉండేసరికి హీరో అంటాడు తనంటే నాకు ఇష్టం, తనతో ఉండాలని ఉంది లైఫ్ లాంగ్ అనేసి హీరో అని ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావో అనగానే హీరో అంటాడు అవును నాకు టీరా అంటే ఇష్టం, టీరా లేక నేను ఉండలేను, కాబట్టి ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, టీరా నాకు కావాలనేసి నేను తను నమ్ముతున్నా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. టిఫినీ అలా ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హింషు అనమాట హీరోయిన్ గురించి మాట్లాడదాం అనేసి టిఫినీకి ఫోన్ చేసి ఉంటాడు. టిఫినీని రమ్మనుంటాడు ఒక ప్లేస్కి. టిఫినీ కూడా వచ్చిన వెంటనే హింషు అంటూ ఉంటాడు సో ఇదంతా చేసింది నువ్వే కదా, సో వాళ్ళిద్దరిని దూరం చేస్తే నువ్వు వచ్చేసి జీఈకి దగ్గర అవుదామనే కదా ఇదంతా చేసిందంటేని నేను ఇటువంటి చీప్ ట్రిక్స్ ఏమి యూజ్ చేయనంటే మరి ఎవరు యూజ్ చేస్తారు,
నువ్వే కదా కోరుకుండేది వాళ్ళిద్దరు విడిపోవాలని. అయినా సరే నాకు టీరా అంటే కావాలి, టీరా అంటే ఇష్టమే, కానీ టీరా మీద ఇటువంటి యొక్క అబండాలు వేస్తే కనుక నేను అసలు ఊరుకోను. నేను ఎప్పుడు తనని ప్రొటెక్ట్ చేస్తా అనేసి హింషు అంటా ఉంటే, దానికి టిఫినీ అంటది, నాకు చేయవలసిన అవసరం లేదు. బట్ జియో వచ్చేసి ఇప్పుడు టీరాని లవ్ చేస్తున్నాడు. ఈ అవకాశం నువ్వు యూజ్ చేసుకొనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక టీవీ చూస్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల అక్కడికి హింషు కూడా వచ్చి ఉంటాడు. అలాగే టీవీ చూస్తావా, భోంచేవా అనేసి తనది కనుక డిన్నర్కి తీసుకువెళ్ళి ఉంటాడు అనమాట, లంచ్కి. సారీ. సో లంచ్ చేస్తూ ఉంటుంది, కానీ హీరోయిన్ అదే మాదిరిగా ఆలోచిస్తూ ఉండేసరికి హింషు అంటాడు, సరే అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు అంటని. లేదు నేను వెళ్ళను అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సరే అయితే నీ ఇష్టం అనేసి హింషు అంటా అనమాట. తను చిన్నప్పుడు అనమాట హీరోయిన్ ఇచ్చిన క్యాసెట్ అది కనుక తిరిగి హీరోయిన్కి ఇస్తూ ఉంటాడనమాట. సో టిఫినీ చెప్పుంటుంది కదా ఈ అవకాశాన్ని నువ్వు యూజ్ చేసుకొనేసి, అందుకోసమే తన మనసులో మాట చెప్దాం అనుకుంటాడు. ఇది వచ్చేసి నా స్పెషల్ పర్సన్ ఇచ్చారు, ఎప్పుడైనా లోన్లీగా ఉన్నప్పుడు ఇందులో ఉన్న సాంగ్ విననేసి ఇచ్చేస్తుంటాడు. సరే అనేసి హీరోయిన్ కూడా తీసుకుని అనమాట హింషుకి బాయ్ చెప్పేసి ఉంటుంది. హింషు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సో హీరోయిన్ అనమాట అక్కడ యొక్క స్టాచ్యూ ఉండే అనమాట యానిమల్ది. సో ఆ స్టాచ్యూతో మాట్లాడుతూ ఉంటుంది, నేను వచ్చేసి ఇప్పుడు జియ్యని క్షమించినా వద్దా అయినా సో తనే కదా నా గురించి తప్పుగా మాట్లాడాడు, అలాంటప్పుడు నేను ఎందుకు తనని క్షమించాలనేసి అక్కడ యానిమల్ స్టాచ్యూతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడైతే కనుక హీరోని చూపిస్తూ ఉంటారు. హీరోకి అది కనుక హీరో ఎంత పెద్ద తప్పు చేస్తాడు అనేసి హీరో అయితే కనుక రియలైజ్ అయ్యి ఉంటాడు. హింషు అది కనుక హీరోకి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. హీరో కూడా హలో ఎవరో అని, కానీ నేను హింషును, నీకు వచ్చేసి టీరా గురించి తెలుసుకోవాలని ఉందా, సరే అయితే రేపు మార్నింగ్ 9 o'clock నువ్వు కలివి ఓకేనా అనేసి హింషు అని ఉంటాడు. హీరో అనమాట, నువ్వు ఎక్కడున్నావు, నీకు తెలుసా టీరా ఎక్కడ ఉందో అనేసి హీరో అడుగుతూ ఉంటాడు. బట్ హింషు అయితే కనుక ఫోన్ కట్ చేస్తుంటాడు అనమాట. సరే అనేసి మన టైకి ఫోన్ చేసి హింషుకి టీరా గురించి తెలుసు అంటే తన మీద ఒక కన్ను వెయ్యి అనేసి చెప్పుంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో హీరో అది కనుక హింషు చెప్పిన ప్లేస్కి వచ్చి ఉంటాడు. సో నా వైఫ్ ఎక్కడ ఉందో చెప్పు అంటేని, నాకు అర్థం కావట్లేదు, నువ్వు వచ్చేసి ఇప్పుడు నీ వైఫ్ గురించి అడుగుతున్నావు, సో తనతో మాట్లాడి తనతో గొడవ పెట్టుకొని తనని అర్ధరాత్రి నువ్వు బయటికి పంపించేస్తావు కదా, అప్పుడు తన గురించి నువ్వు ఆలోచించలేదు అనేసి హింషు అంటూ ఉంటే, అది నా ఇష్టం, నాకు నా వైఫ్కి సంబంధించిన విషయం, సో నువ్వు మధ్యలో ఉన్నట్టుగా ఉండు, అంతేకాని నువ్వు వచ్చేసి మా ఇద్దరి మధ్యలోకి రాక అనేసి హీరో అంటూ ఉంటాడనమాట. హింషు అంటాడు, నేను వచ్చేసి టీరా మంచి కోరుకునేవాడిని కాబట్టి నేను మధ్యలోకి వస్తా అనేసి అంటా ఉంటే హీరో కోపం వచ్చానమాట, తను వచ్చేసి నా వైఫ్ కాబట్టి నువ్వు కొంచెం తనకి దూరంగా ఉంటావా అనగానే హింషు అంటాడు, ఏంటి తను నీ వైఫా, మీరు వచ్చేసి కాంట్రాక్ట్ రిలేషన్షిప్ 1 year మాత్రమే మీరు కలిసి భార్యాభర్తలుగా ఉంటారు, అలాంటప్పుడు నీకు నాకు డిఫరెన్స్ ఏముంది అనేసి హింషు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో సైలెంట్ అయిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో టైని చూపిస్తూ ఉంటారు. టైకి అనమాట ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు, సేమ్ విషయం హీరో చెప్పగానే హీరోది కనుక టిఫినీ కోసం వెయిట్ చేసి టిఫినీని అడుగుతూ ఉంటాడు, ఆ ఫొటోస్ రిలీజ్ చేయించింది నువ్వేనా, దాని వెనకాల ఉన్నది నువ్వేనా అంటే దానికి టిఫినీ అంటది, లేదు నేను కాదు, అయినా సరే నువ్వు నన్నే అనుభవిస్తున్నావు అంటే నిజం చెప్పు, లాస్ట్ టైం అడుగుతున్నా నువ్వు ఉన్నావా దాని వెనకాలంటే లేను అనేసి టిఫినీ అని ఉంటుంది. సరే అనేసి అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతూ ఉండేసరికి మన ఇద్దరం వచ్చేసి 7 years నుంచి వర్క్ చేస్తున్నావు, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, నువ్వు నన్నే అనుమానిస్తావా, నువ్వు వచ్చేసి ఇంతకు ముందర లేవో మారిపోయావంటని, లేదు నేను మారలేదు, నువ్వే నా పట్ల మారిపోయావు, నీ ఉద్దేశాలు మారినాయి అనేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. టిఫినీ అలా ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో అనమాట హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడ ఉందో కూడా తెలియక అనమాట అలా ఆలోచిస్తూ ఉండేసరికి ఈ లోపల టై వచ్చాయనమాట, విషయం చెప్పుంటాడు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పంట, సో దీనికి టిఫినీకి ఎటువంటి సంబంధం లేదంట అనగానే, ఓ అవును సరే అయితే నేను టిఫినీతో తర్వాత మాట్లాడతాను అనేసి మన హీరో అని ఉంటాడు. బట్ హీరోయిన్కి లైన్గా మెసేజ్ చేస్తూనే ఉంటాడు, బట్ హీరోయిన్ నో రెస్పాన్స్ అనమాట, అసలు రిప్లై ఇవ్వదు. ఇప్పుడు టిఫిన్ చూపిస్తూ ఉంటారు. టిఫిన్ చుట్టూరు అయితే కనుక మీడియా వాళ్ళందరూ ముగిస్తా అనమాట. జియ్యి వాళ్ళ వైఫ్ వచ్చేసి వేరే అబ్బాయితో రిలేషన్ ఉందంట కదా, నిజమేనా అనగానే టిఫిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తన అయితే కనుక కదలనివ్వరు అనమాట. ఈ లోపల అక్కడికి లిన్ అయితే కనుక వచ్చి తన అయితే కనుక ప్రొటెక్ట్ చేస్తాను అనమాట. అక్కడి నుంచి తను చేపట్టుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉండేసరికి మీడియా వాళ్ళందరూ అయితే కనుక షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు టిఫిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. టిఫిన్ చూసి చాలా కోపంగా ఉండేసరికి లిన్ అడుగుతూ ఉంటాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు ఐస్ క్రీమ్ ఇవ్వనా అనేసి అంటూ ఉండేసరికి ఇంకా టిఫిన్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నాకేమో వద్దనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి లిన్ ఇది కనుక చేపట్టుకుని ఆపుతూ ఉంటాడు అనమాట. సో ఎందుకు అంత కోపంగా ఉన్నావంటే, అసలు నువ్వు ఎందుకు నా గొడవలోకి వచ్చావు చెప్పు, అక్కడ మీడియా వాళ్ళని ఏదో క్వశ్చన్స్ అడుగుతుంటే నువ్వు నా చేయి పట్టుకుని ఎందుకు తీసుకొని వచ్చావు, అక్కడ ఉన్న వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు చెప్పు, అయినా సరే నువ్వు ఇంకెప్పుడు నా గొడవలకు రాకు ఓకేనా అనేసి తను చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి లిన్ అది కనుక ఐ లవ్ యూ అని చెప్పుంటాడు. ఏంటి అంటే నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను అనేసి లిన్ ప్రపోజ్ చేస్తుంటాడు. ఇంకేం మాట్లాడదు అనమాట మన టిఫిన్. సో అక్కడి నుంచి
అది కనుక సైలెంట్‌గా వచ్చేస్తుంటది ఇంటికి. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్ టీవీ పెట్టుకునేసరికి టీవీలో అనమాట హీరో అండ్ హీరోయిన్‌కి సంబంధించిన న్యూస్ చెప్తా ఉంటారు. హీరో వచ్చేసి ఒక న్యూస్ అయితే గనుక స్టేట్మెంట్ ఇచ్చుంటాడు. సో, నా వైఫ్‌ని నేను నమ్ముతున్నాను. నా వైఫ్ వచ్చేసి ఎప్పటికి అటువంటి తప్పు చేయదనేసి. ఆ స్టేట్మెంట్ విన్నాక హీరోయిన్‌కి కూడా మనసు మారుంటది. అదే టైంలో అక్కడికి హింషు వచ్చనమాట. హీరోయిన్ బయటికి కూడా తీసుకొని వచ్చుంటాడు. సో, హీరోయిన్ అనమాట 4 రకాలుగా అలా ఆలోచిస్తా ఉండేసరికి హింషు అంటాడు, "నువ్వు అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావో దాన్ని ఫస్ట్ నువ్వు నాకు చెప్పు" అంటేని, "ఏముంది చెప్పడానికి? సో, మేమిద్దరం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో, నేను రావడం వల్ల జీఏకే కొంచెం ఎక్కువ నష్టము. సో, తనని చూసుకోవడానికి ఇప్పుడు టిఫ్నీ ఉంది కదా! టిఫ్నీ ఉంటే జీఏకి ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే టిఫ్నీ వచ్చేసి జీఏని ఎప్పుడు కేరింగ్‌గా చూసుకుంటది" అనగానే మన హింషు అలా చూస్తా ఉంటాడు. ఇప్పుడు హీరోని చూపిస్తా ఉంటారు. హీరో వచ్చేసి హీరోయిన్ బాగా మిస్ అవ్వి తన రూమ్‌లోకి వెళ్ళి తన వస్తువులను చూస్తూ ఉండేసరికి ఈ లోపల టై ఫోన్ చేసి, "సో, టీరా ఎక్కడ ఉందనేది తెలిసింది. నీకు సెండ్ చేస్తున్న అడ్రస్ చూడు" అనేసి చెప్పుంటాడు. సరే అయితే నేను వెళ్తున్నా అనేసి హీరో కూడా అనమాట ఆ ప్లేస్‌కి వస్తా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళని చూపిస్తా ఉంటారు. హీరోయిన్ అంటా ఉంటది, "నా వల్ల ఇప్పుడు జీఏ అది గనుక టిఫినీ చేతిలో బాగా తిట్లు తింటా ఉంటాడు. పాపం" అనేసి అంటా ఉంటే, "ఎప్పుడు చూసినా వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచిస్తున్నావు కానీ ఒక్కసారి కూడా నీ కోసం ఆలోచించుకోవా? నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకోవా? అయినా సరే మీది వచ్చేసి కాంట్రాక్ట్ రిలేషన్‌షిప్పే కదా!" అంటే దానికి హీరోయిన్ షాక్ అవ్వి, "నీకెలా తెలుసు?" అంటేని, "నాకు తెలుసు మీ ఇద్దరు వచ్చేసి కాంట్రాక్ట్ రిలేషన్‌షిప్ అని. సో, నువ్వెవరిని చూసుకున్నా కానీ నీ చాయిస్. నువ్వు లైఫ్‌లో హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సిందనేసి" మన హింషు అంటా ఉంటే హీరోయిన్ అలా చూస్తూ ఉంటది. ఇప్పుడు మనకి టిఫినీని చూపిస్తా ఉంటారు. టిఫినీ అది కనుక మన లిన్ అది కనుక ప్రపోజ్ చేస్తుంటాడు కదా! అయ్యే మాటలు గుర్తెచ్చుకొని నవ్వుకుంటా ఉంటది. ఇప్పుడు హీరోని చూపిస్తా ఉంటారు. హీరో అనమాట హీరోయిన్ ఉన్న ప్లేస్‌కి వచ్చనమాట హీరోయిన్ కోసం వెయిట్ చేస్తా ఉండేసరికి అప్పుడే హింషు అండ్ హీరోయిన్ కూడా వచ్చుంటారు. హీరో అనమాట హీరోయిన్‌తో మాట్లాడుతా ఉండేసరికి హింషు మధ్యలోకి వచ్చుంటాడు. నేను నా వైఫ్‌తో మాట్లాడాలనగానే హింషు కూడా స్పేస్ ఇచ్చుంటాడనమాట వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి. హీరో అది కనుక హీరోయిన్‌కి, "టీరా, ఐ యామ్ వెరీ వెరీ సారీ. సో, తప్పంతా నాదే. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కానీ అదంతా మీనింగ్‌లెస్సే. కాబట్టి ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు మన ఇంటికి వచ్చేయొచ్చు కదా" అనేసి హీరో అనమాట హీరోయిన్ చేపట్టుకుంటా ఉంటే హీరోయిన్ దూరంగా వెళ్ళిపోయి ఉంటది. మధ్యలో హింషు వచ్చుంటాడు. హీరో అంటాడు, "లాస్ట్ టైం నీకు చెప్పాను కదా తను నా వైఫ్ అనేసి. నువ్వు కొంచెం దూరంగా ఉంటే మంచిదని" కానీ హింషు అంటాడు, "నేను కూడా చెప్పాను కదా మీ ఇద్దరు వచ్చేసి కాంట్రాక్ట్ రిలేషన్‌షిప్ అనేసి" అనగానే హీరోయిన్ అంటది, "అంటే ఎప్పుడు కలుసుకున్నారు మీరిద్దరు లాస్ట్ టైం" అంటే దానికి హింషు చెప్తా ఉంటాడు, "నీ గురించి మాట్లాడడం కోసం 2 డేస్ ముందు కలిసానంటే." "ఏంటి 2 డేస్ ముందు కలిస్తే నువ్వు ఇప్పుడు టిఫినీతో మాట్లాడి ఇక్కడికి వచ్చావా? సో, నీకు నువ్వుగా రాలేదు కదా! ఇన్ని రోజులు నువ్వు ఆలోచించు ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చావు. అంటే ఇదంతా నువ్వు టిఫినీతో మాట్లాడాక టిఫినీ చేయమంటేనే ఇక్కడికి వచ్చుంటావు కదా" అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సో, హింషు అది కనుక హీరోని లోపలికి రానివ్వకుండా అక్కడి నుంచి పంపించేస్తుంటాడు. సో, హీరో అనమాట ఇంటికి వచ్చేసి చాలా బాధగా కొంచెం ఇదిగా ఉండేసరికి టై వచ్చి చెప్తా ఉంటాడు, "సో, మీరిద్దరు వచ్చేసి దూరంగా ఉండడానికి కారణం టిఫినీ అనేసి ఇప్పుడు కొత్త న్యూస్ వచ్చింది జీ" అనగానే హీరో అంటాడు, "ఈ విషయం అందరికి అర్థమైందనమాట" అనగానే టై అంటాడు, "అంటే టీరా నీకు దూరంగా ఉండడానికి టిఫినీ అంటావా రీజన్" అంటే, "అవును, ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. నువ్వు నాకన్నా బెస్ట్, అందుకే నువ్వు బాగా అర్థం చేసుకున్నావు" అనేసి హీరో అక్కడి నుంచి డల్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్‌కి హీరో మెసేజ్ చేస్తూ ఉంటాడు, "టీరా, ఐ యామ్ వెరీ వెరీ సారీ. సో, నువ్వు వచ్చేసి మన ఇంటికి వచ్చి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాదు అక్కడ ఒక స్మాల్ యానిమల్ ఉంటుంది. దాని దగ్గర నేను ఒక వస్తువు పెట్టినా తీసుకొని రా, ఓకేనా" అనేసి హీరో మెసేజ్ చేస్తుంటాడు. హీరోయిన్ అనమాట, "ఏంటి స్మాల్ యానిమలా? అది ఎక్కడ ఉంది" అనేసి హీరోయిన్ ఇల్లంతా తిరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడైతే కనుక ఏం కనిపించదు ఇల్లంతాను. బయటకు వచ్చి చూసేసరికి ఒక స్టాచ్యూ ఉండే అనమాట. సో, యానిమల్ స్టాచ్యూ అక్కడికి వెళ్ళి అనమాట, "స్మాల్ యానిమల్ అన్నారు, నువ్వు వచ్చేసి చాలా పెద్దగా ఉన్నావు కదా" అని రాళ్ళు గిట్టేస్తూ ఉండేసరికి అక్కడైతే కనుక హీరోయిన్ రింగ్ ఉంటుందన్నమాట. సో, అది చూసి హీరోయిన్ అలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. బాయ్.